Yes, good morning. మైసెల్ఫ్ బయటిపాల రమ్య రాజమౌళి. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను వేస్టేజ్ కంపెనీలో. సో ఈ చిన్న వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మీద ఏదో చాలా అపోహగా ఉన్నారు. సో మిత్రులారా, ఇది నేను టీహెచ్ఎస్ ద్వారా నేను వెస్టేజ్ కంపెనీలో ఆపర్చునిటీ రావడం జరిగింది. మా గ్రేట్ లీడర్ మధుసూదన్ రెడ్డి గారు, మా మెంటర్ వచ్చేసి రజనీకర్ రెడ్డి సార్ గారు, మా గురువు గారు వచ్చేసి రంజిత్ కుమార్ సార్ గారు. వీరి ఆధ్వర్యంలో ఇప్పుడు నేను రాజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మీకు చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఒక్క 5 మినిట్స్ మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మీ జీవితాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనం జస్ట్ షాపు చేంజ్ చేసుకోవడం ద్వారా మనకొచ్చే బెనిఫిట్స్, మనకొచ్చే లాభాలు ఏంటి, మరియు మనకొచ్చే ఆరోగ్యం ఏంటో కూడా ఒక నిమిషంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనము జస్ట్ షాప్ చేంజ్ చేసుకోవడం, చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్. సో మనం షాప్ చేంజ్ చేసుకోవడం అంటే ఏంటి? ప్రస్తుతం ఇప్పుడు మనం సంతూర్ సోప్ ఉంది, ఒక సంతూర్ సోప్ ఉంది. మనం ఎక్కడ తీసుకుంటాం? కస్టమర్గా, యాజ్ ఏ కస్టమర్గా మనం రిటైల్ షాప్లో తీసుకుంటాం. రిటైలర్ కూడా తయారు చేయడు కదా. మరి ఇక్కడ హోల్సేలర్ అనే వ్యక్తి ఉంటాడు. హోల్సేలర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాడు. మరి తను కూడా తయారు చేయడు. సో ఇతను వచ్చేసి ఏజెంట్ దగ్గర తీసుకొస్తాడు. ఈ ఏజెంట్ కూడా వస్తువు తయారు చేయడు. సో ఈయన కూడా ఇక్కడ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. అంటే రాష్ట్రాల వైజ్గా ఇతను సప్లై చేస్తాడు. మరి ఈయన కూడా మనకు వస్తువు తయారు చేయడు. సో ఈయన ఎక్కడి నుంచి వస్తాడంటే, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, కంపెనీ నుంచి తను తీసుకుంటాడు. మరొకసారి మిత్రుల ఆలోచన చేయండి. మన దగ్గరికి యాజ్ ఏ కస్టమర్గా మన దగ్గరికి రావాలంటే ఇక్కడ 4 మెంబర్స్ దగ్గర నుంచి చేయిలు మారితేనే మన దగ్గరికి వస్తువు వస్తుంది. ఇది మనకు తాతల నుంచి నడిచే ట్రెడిషనల్ మార్కెట్. సో ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఇది సాంప్రదాయకమైన మార్కెట్. సో మన దగ్గర కంపెనీలో ఏ వస్తువైనా 30%తోని తయారవుతుంది, ఒక నాణ్యతమైన వస్తువు. సో ఇతను ఒక 10% చూసుకొని మనకి 40%లా రిలీజ్ చేస్తాడు కంపెనీ నుంచి. ఎవరికి? నేషనల్ డిస్ట్రిబ్యూటర్కి. సో నేషనల్ డిస్ట్రిబ్యూటర్ కూడా తను ఒక 10% చూసుకుంటాడు. వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటాయి కాబట్టి 10% మరియు 10%. సో ఇక్కడ ఎంత అయింది? 40% అయింది. సో ఈ 40% ప్లస్ ఈ 40% 80% అవుతుంది మనకు. ప్లస్ ఈ 80%తో పాటు మనకి ఇంకొక అద్భుతమైన ఒక అడ్వర్టైజర్ ఉంటారు. మన ప్రోడక్ట్ గురించి తెలవాలంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ వస్తేనే తెలుస్తుంది. మరి వారు వాడతారా అని అంటే వాడరు. చూడండి మిత్రులారా, ఒక వస్తువు వాడలేదు, దాని గురించి తను చెప్తున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి, అది క్వాలిటీదా, నాణ్యతగా ఉన్నదా, పోనీ ఆ వస్తువు మరి గ్యారంటీ ఉందా అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ ఒట్టి అడ్వర్టైజ్మెంట్కే మనకి ఇక్కడ 20% పోతుంది మిత్రులారా. ఒకసారి అర్థం చేసుకోండి, 20% పోతుంది. మరి ఈ 20% ఎవరి మీద పడుతుంది? ఆ వ్యాట్ అంతా మన మీదనే, కస్టమర్గా మన మీదనే. సో ఇక్కడ కస్టమర్గా నువ్వు ఎంత తీసుకుంటున్నావు? ఎంఆర్పి మీద. సో ఎంఆర్పి మీద కస్టమర్గా నువ్వు ఎంఆర్పి మీద 100% తీసుకుంటున్నావు. ఇదంతా ఎంత అవుతుంది? 60%. సో ఈ 40% ఈ ప్లస్ 20% 60% మనయే అమౌంట్. ఇక్కడ ఎవరు బాగుపడుతున్నారంటే వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 4 వ్యక్తులు లక్షలలో ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మరి మనమేం సంపాదిస్తున్నాం? ఒక వస్తువు కొన్నందుకు నీకేం బెనిఫిట్ ఉంది? చూడండి మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ తినే ఫుడ్ కూడా మనం కలుషితమై ఉన్నాము, మనుషులం కూడా కలుషితమైనాము. ఇవాళ పేదవాడుగానే ఉండిపోతున్నాడు, ధనికుడు కాలేకపోతున్నాడు. అంటే కారణం ఇదే. 60% మొత్తం కూడా మధ్యవర్తులే తింటున్నారు. మరొకసారి అర్థం చేసుకోండి మిత్రులారా. అదే మన వెస్టేజ్ కంపెనీలో డైరెక్ట్ మీరు కస్టమర్గా ఉండరు, మీరు డిస్ట్రిబ్యూటర్గా ఉంటారు. మిత్రులారా ఒక్కసారి చూడండి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నావు కదా. ఇక్కడ మరి మన వెస్టేజ్ కంపెనీ ఉంటుంది, ఇక్కడ మధ్యవర్తులు ఎవరు కూడా ఉండరు. ఈ 60% నేరుగా మన అకౌంట్లకే ఇస్తుంది. అది ఎలాగో చెప్తాను ఒక్క 2 నిమిషాల్లో.
మరి మనం ఏం చేయాలి? ఇది దీనిలోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? మనకేం కావాలి? సో ఇందులో మెంబర్షిప్ ఐడి అనే ఉంటుంది ఒకటి. సో మిత్రులారా, ఈ మెంబర్షిప్ ఐడి ఏంటంటే నీకు 3 తరాల వరకు జీవనోపాధి ఉంటుంది దీని మీద. మీరు చేసుకోవచ్చు, మీ పిల్లలు చేసుకోవచ్చు, మీ పిల్లలు 3 తరాల వరకు రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది మిత్రులారా. ఈ ఐడి మీద 8 అంకెల ఐడి ఉంటుంది. అది మీకు జస్ట్ ఒక ఆధార్ కార్డు కానీ ప్లస్ ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ 3 గవర్నమెంట్ సెక్టార్ నుంచి రిలీజ్ అయిన డాక్యుమెంట్స్ మీకు ప్రాపర్గా ఉంటేనే మీకు ఈ ఐడి ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇవాళ పిహెచ్డి మనకు డైరెక్ట్ సెల్లింగ్, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అనేది పిహెచ్డిలో కూడా మీకు అది మెన్షన్ చేయడం జరిగింది. 1,50,000 పెట్టి మీరు ఆ పిహెచ్డి చేసి రావాల్సి ఉంటుంది మిత్రులారా. డిసెంబర్ తర్వాత చాలా మారబోతుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి మిత్రులారా. ఇక్కడ మీకు ఐడి ఇచ్చిన వెంటనే మీకు ఎంబడే 10 to 20% ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ వస్తుంది. మిత్రులారా. ఇది లైఫ్ టైం వస్తుంది మీకు. లైఫ్ టైం మీరు బతికున్న రోజులు, భూమి బతికున్న రోజులు మీకు లైఫ్ టైం ఇది వస్తుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ అదనంగా మనకు 10% డిస్కౌంట్, ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తుంది. ఇది 2 తారీఖు నుంచి 18వ తారీఖు లోపు మీరు తీసుకుంటే ప్రొడక్ట్స్, మీరు సపోజు 1,500 రూపాయలు తీసుకున్నారు ప్రోడక్ట్, సో మీకు అక్కడ మీకు 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ ప్రోడక్ట్ ఇస్తుంది. అంతేకాకుండా మీరు అదనంగా తీసుకోవాలనుకుంటే, మీకు ఇంకా తక్కువ ధరలో తీసుకోవాలనుకుంటే మిత్రులారా, ఇక్కడ ప్రతి నెల 3,500తో మీరు సమాన్ తీసుకుంటే ప్రతి నెల 4 నెలలు వరుసగా 4 నెలలు కనుక మీరు తీసుకుంటే మీకు 5వ నెలలో 2,515 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది మిత్రులారా. ఒకసారి అర్థం చేసుకోండి. మరి ట్రెడిషనల్ మార్కెట్లో ఫ్రీ ఉండదు, మీకు డిస్కౌంట్ ఉండదు, మీకు ప్రతి నెల తీసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఇవ్వడు. మరి ఏది బాగుందో మీరే డిసైడ్ చేసుకోండి మిత్రులారా. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశము. మరి ఇక్కడ ఈ అడ్వర్టైజ్మెంట్ అయినా వాడడు. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో నేను వస్తువు వాడుకొని నేను నీకు చెప్తాను. అంటే ఆ వస్తువు యొక్క విలువ ఏంటో నాకు తెలుసు, కానీ అడ్వర్టైజ్మెంట్ చేసే వ్యక్తికి తనకు తెలియదు. జస్ట్ డైరెక్టర్ చెప్తే 30 సెకండ్స్లో చేసి వెళ్ళిపోతాడు. అతనికి నువ్వు కొనే వస్తువులో 20% వాళ్ళకు పోతుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. మరి అద్భుతమైన అవకాశం ఉన్నది మీకు. చక్కటి ప్రొడక్ట్స్ ఉంటాయి, దీంట్లో క్వాలిటీ ఉంటుంది, మీకు గ్యారెంటీ ఉంటుంది, 30 రోజులు గ్యారెంటీ అండ్ రిటర్న్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మరి ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఒక వస్తువు క్వాలిటీ ఉంటేనే ఇండస్ట్రీ నిలబడుతుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ వచ్చేసి 20 సంవత్సరాలు అవుతుంది. వెస్టేజ్ కంపెనీ వచ్చేసి 20 సంవత్సరాలు ఏకధాటిగా నడుస్తుంది. మరి అర్థం చేసుకోండి మిత్రులారా. ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు తీసుకొస్తుంటే మీరు ఎందుకు రిజెక్ట్ చేసుకుంటున్నారు? మరొక్కసారి మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనము ఎవరికి బానిస బతుకులు బతకనవసరం లేదు. ఇది ఇలాగే ఉంటూ మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల ఇందులో ఇన్కమ్ కూడా వస్తుంది. ఆ ఇన్కమ్ వచ్చేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీరు ఎవరైనా చూస్తున్నారైతే, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మీకు నెంబర్ ఉంటుంది, ఆ నెంబరు నాకు కాల్ చేయండి. మీకు ఎలాంటి హెల్ప్ అయినా నేను చేయగలుగుతాను. లేదు మీరు ఎవరికన్నా షేర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఒక 10 నిమిషాలు కూర్చొని మీరు సరిగ్గా ఈ కంపెనీ ఏంది, కంపెనీ యొక్క విజన్ ఏంది అనేది మీరు పక్కగా తెలుసుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఎన్నో పుణ్యం చేసుకుంటే తప్ప, మీ తల్లిదండ్రులు ఏదో పుణ్యభాగ్యము చేసుకుంటే తప్ప ఈ వెస్టేజ్ అనే అవకాశం మీ దగ్గరికి రాదు మిత్రులారా. మరి అద్భుతమైన అవకాశాన్ని ఇలా మనకు గవర్నమెంట్ సెక్టార్ వాళ్ళే మనకు దీన్ని అప్రూవ్ చేశారు. మరి మీరెందుకు ఇంకా చిన్నగా ఆలోచిస్తున్నారు? ఒక ట్రైన్లో అడక తినే వ్యక్తికి అర్థమవుతుంది మిత్రులారా.
మరి మీకెందుకు అర్థమవుతలేదు? మరి ఒకసారి ఆలోచన చేయండి. 2 చేతులు పోయిన వ్యక్తి ఈరోజు మన వెస్టేజ్ కంపెనీలో మంచి డైరెక్టర్ అయ్యారు. మరి మీరెందుకు ఇంకా ఆలోచన చేస్తున్నారు? ఇంకా చిన్నగా ఎందుకు ఆలోచిస్తున్నారు మిత్రులారా? ప్రతి ఒక్కరు మంచిగా ఆలోచన చేయండి. మంచి నిర్ణయం తీసుకోండి. మీతో పాటు నడవడానికి మీకు 10,000 కాదు, ₹1,00,000 ఇప్పియడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. మాతో కలిసి నడవడానికి మీరు సిద్ధంగా ఉంటే మీరు తప్పకుండా నా నెంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ టీహెచ్‌హెచ్. థ్యాంక్ యూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ గౌతమ్ బాలి సార్.